నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. 12 సంవత్సరాల మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆ విషయం బయటికి తెలియకుండా ఉండాలంటే ఆ బాలికను చంపేయాలని చెప్పేసి 3 అంతస్తుల భవనం మీద నుంచి బాలికను కిందకి విసిరినటువంటి ఎండి గౌస్ అనేటువంటి ఒక నీచుడి యొక్క ఉదంతం ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఈ దుర్మార్గమైనటువంటి ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. మరి ఆ నీచుడిని ఎన్కౌంటర్ చేయరా పోలీస్ అధికారులు? మీడియా సంఘాలు, మీడియా వ్యవస్థలు మాట్లాడరా? అరే, తెలంగాణలో ప్రెస్ క్లబ్ పేరుతోటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఇలాంటి దుర్మార్గాల మీద కనీసం ఒక్కరు కూడా నోరు మెదపకపోవటం దేనికి సంకేతం? ఇంత అవమాననీయమైనటువంటి ఘటన, దారుణమైనటువంటి ఘటన మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరిగితే మరి ఆ నీచుడు గౌస్ని ఎన్కౌంటర్ చేయరా? సజ్జనార్ గారు, మీరు ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు మళ్ళీ తుపాకీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది సార్. ఎందుకంటే మరి గతంలో ఒక అత్యాచారం జరిగినప్పుడు మరి మీరు అత్యాచారం చేసినటువంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి. మరి ఇప్పుడు ఈ దుర్మార్గుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి యావత్ దేశం అంతా కూడా పెద్ద ఎత్తున మరి వారి ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంది. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసేటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కన్నేశాడు ఆ నీచుడు. వాడి పేరు మొహమ్మద్ గౌస్. అయితే 15 రోజుల క్రితం ఆ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి మరి ఆ బాలిక ఆ విషయం తన తల్లికి చెప్తే ఆ విషయాన్ని ప్లాట్లోని ఒక మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటికి పంపొద్దని చెప్పేసి మరి ఆ ప్లాట్లో ఉన్నటువంటి ఒక మహిళ కూడా సూచించిందంట. ఈ నెల 6వ తారీఖున గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో తన ప్లాట్ ముందు ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించినటువంటి గౌస్ ఆమెను బలవంతంగా ఇంట్లోకి ఆ బాలికను లాక్కెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ నీచుడు. వాడి వయసు 50 సంవత్సరాలు. వాడు అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడని తెలుస్తూ ఉంది. 12 ఏళ్ల మైనర్ బాలికను అత్యంత పాశవికంగా వాడు ఆ బాలిక మీద జరిపినటువంటి ఆ దమనకాండ వింటుంటేనే రక్తం మరిగిపోతుంది. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు మరి పోలీస్ అధికారులు వెంటనే ఇలాంటి వాడిని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. ఆ పాప మీద వాడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండాలంటే ఆ పాప ప్రాణాలతో ఉండకూడదని చెప్పేసి వాడు ఆ పాపని 3 అంతస్తుల పైన భవనం మీద నుంచి కిందకి విసిరేస్తే ఆ పాప వెన్నుముక ఇరిగిపోయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఇదే ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ఆ నీచుల్ని ఎన్కౌంటర్ చేయించండి సార్. అదేవిధంగా పొద్దున్న లేస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు ఎందుకో మాట్లాడటం లేదు. ఏంటి దుర్మార్గం ఏంటి? 12 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి ఆ ఘటన బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఆ బాలికను చంపాలి అని చెప్పేసి ఆ నీచుడు మరి అంత పైశాచికత్వంగా చేస్తే వాడిని ఇప్పటికి ఎన్కౌంటర్ చేయాలి కదా. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు, ఎన్కౌంటర్ చేయాలని. ఆ రోజు దిశ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా అందరూ అదే కోరుకున్నారు, ఎన్కౌంటర్ చేయమని. ఏంటిది మరి? ఈ దుర్మార్గం ఏంటి? నిజంగా చాలా బాధాకరమైన అంశం. సోమవారం సాయంత్రం ఆ బాలిక కాస్త కోలుకున్నట్టు సమాచారం. అత్యాచారం హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆ నీచుడు గౌస్ మీద ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితురాల నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఆ బాలిక ఏదైతే వాంగ్మూలం ఇచ్చిందో ఒక్కసారి మీకు ఆ వాంగ్మూలం కూడా వినిపిస్తాను. నిజంగా ప్రతి ఒక్కరికి గుండె రగిలిపోతుంది. ఆ బాలిక అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిబులంకలే అనుకున్నా, కానీ తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోయినా. పైన పోతే 3వ ఫ్లోర్ కన్నించి సాయిబులంకలు ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి పడిపోతే సాయిబులం
పడితే అట్లా చేసిండు. భయం వేసి ఎవరేమనుకోని లేచి కళ్ళు తిరిగినేమో అనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయాను. చూసారా ఎంత ఎంత దుర్మార్గం ఆ పాప చెప్తుంది చూసారా. ఇంకా అసలు ఎక్కడ బతుకుతున్నాం, ఏ దేశంలో బతుకుతున్నాం, ఏ కాలంలో బతుకుతున్నాం. ఇలాంటి ఘటన జరగగానే అలాంటి నీచుల్ని ఇమీడియట్గా ఎంక్వైరీ పర్ఫెక్ట్గా చేసి, నేను అది కూడా చెప్తున్నా, ఎంక్వైరీ పర్ఫెక్ట్గా చేసి ఎస్ వీడు ఇది చేశాడని వెంటనే నిజ నిర్ధారణ చేసి అలాంటి వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి కోర్టులు. వీళ్ళని సంవత్సరాలు జైల్లో మేపి బయటికి రిలీజ్ చేయటం కాదండి, ఉరి శిక్ష వేయాలి. లేదా పోలీసులు సజ్జనార్ గారు లాంటి పోలీసులు రంగంలో దిగి వాళ్ళ స్టైల్లో బుద్ధి చెప్పాలి. ఇంత దారుణమా, ఇంత ఉన్మాదమా? అరే 12 ఏళ్ల పసిపాప మీద అత్యాచారం చేయటమే కాకుండా ఆ పాపని పైనుంచి 3 అంతస్తుల భవనం మీద నుంచి కిందకి విసిరేసి ఆ పాప వెన్నుమకి ఇరిగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఆ పాప చావలేక బతకలేక అల్లాడిపోతూ ఉంటే మంచం మీద అది చూసి కూడా ఈ తెలంగాణ రాజకీయ నాయకులు మనసు కరగట్లేదండి. మీకు ఎవరికి, ఈ దేశ నాయకులకి ఎవరికి కరగట్లేదా మనసు? అరే ప్రాంతీయవాదం మీద మాట్లాడేటువంటి మీరు ఇలాంటి అంశం మీద మాట్లాడరా? ఈ సోకాల్డ్ మీడియా ప్రెస్ క్లబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఈ సోకాల్డ్ యూట్యూబర్లు మాట్లాడరా? ఆ నీచుడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఎవడు మాట్లాడటం లేదు. ఇదే దౌర్భాగ్యం, ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యమే ఇది. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. దయచేసి ప్రధానమంత్రి గారు మరి ఇలాంటి వాటి మీద వారు దృష్టి పెట్టాలి. మరి ఎన్ని పెడతారు? 150 కోట్ల పైచీలకు భారతదేశ జనాభాలో ఆయన ఎన్ని పెడతారో నాకు అర్థం కావట్లా. మరి ఈ దేశ ప్రధాని లేకపోతే ఈ దేశాన్ని పాలించేటువంటి హోంశాఖ మంత్రి కానీ, కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి హోమ్ మినిస్టర్ కూడా ఆయన చేతిలోనే ఉంది. మరి ఆయన ఎవరి చేతికి ఇవ్వలేదు హోమ్ మినిస్టర్ ఇప్పటి వరకు. ఇది చాలా పెద్ద వింత, ఇది ఏ దేశంలో లేని వింత ఇది. ఇప్పటికైనా దయచేసి డీజీపీగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు దయచేసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద టక్కన మీరు గతంలో ఏదైతే సజ్జనార్ గారు ట్రీట్మెంట్ చేశారో అలాంటి ట్రీట్మెంట్ చేయాలి. లేదు కోర్టులో ప్రవేశపెట్టారు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి ఉరికమ్మం ఎక్కించాలి, ఈ నీచుని ఉరిదీయాలి దయచేసి. మరి ఇది ఇంత ఉన్మాదం ఏంటి? 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు అని ఉన్మాది 12 ఏళ్ల పసిపాప మీద వాడి పైశాచికత్వం అంటే మనం ఎడిపోతున్నాం, మన దేశం ఎడిపోతున్నాం ఆలోచించి. ఇక్కడ నేను హిందూ ముస్లిం కాన్సెప్ట్ నేను మాట్లాడను కూడా. మనుషులుగా మాట్లాడతానే. వాడు ముస్లిము, ఈ అమ్మాయి హిందూ బాలిక కాబట్టి ఇలా చేశాడనేది మీడియాలో ఉండి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఒక మనిషి వాడు పైశాచికత్వంగా వాడు చేసినటువంటి దుర్మార్గం మీద శిక్ష పడాలి. సో ఇక్కడ మతాలను తీసుకున్నారు. ఎందుకంటే ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. హిందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. హిందువుల్లోనూ రేపిస్టులు ఉన్నారు, ముస్లింలోనూ రేపిస్టులు ఉన్నారు. కాబట్టి ఇది కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు రాజకీయానికి అనుగుణంగా మార్చుకుంటారు. కాబట్టి ఈ తరహా ధోరణితో అయితే దయచేసి ఎవరు ఆలోచించొద్దు, మాట్లాడొద్దు. ఒక మానవ మృగం రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ ఖమ్మంలో మరి ఎవడైతే ఆ గౌస్ అనేటువంటి వాడిని ఇమ్మీడియట్గా మరి ఉరికమ్ము ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలు కూడా కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ చట్టాలని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది.